ఉంది అనేది మనం ఒకసారి చూద్దాం. సో ఇది హ్యూమనాయిడ్ రోబోట్. సో ఏమిటి అంటే ఆ రోబోట్కి సంబంధించి చిప్ కానీ మిషన్ లాంగ్వేజ్ కానీ సో ఇదంతా ఉంటుంది. ఇందాక కొన్ని వీడియోస్ మనం చేసాం ఆల్రెడీ. ఆ వీడియోస్లో ఇది డ్యాన్స్ కూడా చేస్తుంది రోబోట్. K1 హ్యూమనాయిడ్ రోబోట్. అది కొంచెం డాన్సింగ్ వేలో ఎలా డ్యాన్స్ చేస్తుందో చూడండి. సో ఇప్పుడు ఈరోజు ఈ రకంగా కనబడుతోంది. అంటే ఒకప్పుడు రోబో అనగానే మనకు తెలుసు రోబో ఎంత చాలా ఫ్రిజిడ్గా ఇలా పట్టేసినట్టు ఉండేది. బట్ ఈరోజు ఈ రోబోలో ఫ్లెక్సిబిలిటీ వచ్చేసింది. ఆ రోబోట్ డ్యాన్స్ కూడా చేస్తోంది. సో ఈరోజు డ్యాన్స్ చేస్తుంది అంటే రేపు ఇంకా అద్భుతంగా మాట్లాడుతుంది, రేపు ఇంకా ఆలోచించడం మొదలు పెడుతుంది. దాంతో దాని బాడీ కూడా చాలా ఫ్లెక్సిబుల్గా మనకంటే ఫిజికల్గా మనకు బోన్స్ అండ్ ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండడం వల్ల అలా ఉంటుంది. ఆల్మోస్ట్ అలాంటి మూమెంటే తీసుకుంటుంది. దీనికే కనుక మనం కరెక్ట్గా ప్యాంట్ షర్ట్ వేస్తే నిజంగానే అద్భుతంగా డ్యాన్స్ చేస్తుందా అన్న ఫీలింగ్ మనకు కలుగుతుంది. సో ఇది క్వాల్కామ్ QSC8550 ప్లాట్ఫామ్. సో క్వాల్కామ్ కంపెనీ తయారు చేసింది. ఇది AI సమ్మిట్లో దీన్ని చూపెడితే చాలామంది అసలు ఆశ్చర్యపోయారు. ఈరోజు జరిగింది ఆ సమ్మిట్లో ఈ ప్రదర్శన అనేది. సో ఇలాంటి ఎగ్జిబిషన్స్ దాదాపు ఒక 300 పైన ఉన్నాయి. సో రకరకాల కంపెనీస్ అన్నీ కూడా చేస్తూ ఉన్నాయి. ఇది విషయం. సో మీకు ఎలా అనిపించింది? అంటే రోబోట్స్ రేపటి రోజున మన ప్రపంచాన్ని మార్చేయబోతున్నాయా? ఏం జరగబోతోంది? ఈ రోబోట్ల వల్ల ఇలా డ్యాన్స్ చేసే రోబోట్లు కనుక వస్తే డాన్సర్ల పరిస్థితి ఏంటి? లేదా సర్వ్ చేసే రోబోట్లు కనుక వస్తే సర్వర్ల పరిస్థితి ఏంటి? అండ్ సర్జరీలు చేసే రోబోట్స్ వస్తే డాక్టర్ల పరిస్థితి ఏంటి అనేది చాలా డౌట్స్ ఉన్నాయి మనకి. బట్ ఆ డౌట్స్ క్లియర్ చేయడానికే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది. అది ఏ రకంగా చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్